నేను కాళ్ళు కడుక్కొని వస్తా. ఈ తల్లిని ఇక్కడ పెట్టారు. ఈ తల్లిని సామాన్య వాళ్ళు బయటికి తీయనీకి వస్తుందా రాదా? ఒక మాట పొరపాటు జారింది అనుకో, పొరపాటున జారిన అంటలేదు కదా. తల్లి ఏమంటుందో నాకు తెలియదు, మేమంటున్నామన్నా. ఇప్పుడు తల్లి నీ బిడ్డనా? మన పాపకు దేవుడు వస్తుంది కదా, సత్యమైన దేవుడు నిజమైన దేవుడు వస్తుంది కదా. మనం నిజం పలకాలే గానీ ఆడెవడో అన్నాడని చెప్పి మనం అంటే నడుస్తుందా? అప్పుడు నేనేం చేసినా, నీకు చేస్తేనేమో మంచోళ్ళు, చేయకపోతే నాశనమా. పుట్టినప్పుడు నేను హాస్పిటల్ కోలే. నిన్న నేను సడన్ గా నేను కింద పడాల, నేను 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు ఉండి నేను ఏమనుకోవాలి, నేను ఈ రోగం అనుకోవాలనా? నేను ఒప్పుకోమని నేను అనట్లా, నువ్వు నిజాలు చెప్తాలే అంటున్నా. దేవుణ్ణి వాస్తవంగా మీరు మట్టిలో పెట్టి తీసింది నిజం కాదు. మీరు నన్ను చెప్పినా నేను అయితే నిజమే చెప్తున్నా, మీరు నన్ను చెప్పినా సరే. మేమెవరమ్మా? లే చెప్తున్నా, మీరు నిజాలు ఒప్పుకోండి అంటున్నా కదా. నిజాలు చెప్పమ్మా అంటున్నా, ఒప్పుకోమంటలే. నేను నిజాలు చెప్పు అంతే, ఏం లేదు. చెప్తున్నా. ఓకే సరే అన్న, నేను ఒకసారి వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడొచ్చా? అమ్మ నువ్వు కూర్చో తల్లి, మైకి రా. మాకు లేకుంటే ఇయ్యాల లేదు, 10 రూపాయలు ఇవ్వచ్చు, మేము లేని పరిస్థితి వాళ్ళం కూడా అని తీసుకోవచ్చు. కానీ మేము పెట్టి ఒకటి మేము ముత్యాలమ్మ తల్లి చేస్తాము. చేసినాక ఎన్నో సిమార్లు కాడ లిమ్మకాయలు కోస్తాం, టెంకాయలు కోస్తాం, వస్తాం. నువ్వు విగ్రహానికి తీసుకోవచ్చు ఈడ పెట్టి నువ్వు చేసినంటే మామూలు మాటనేనా అన్నది కాదు. మరి ఎందుకన్నా మాకు అంత 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 ఓపిక ఉందా మాకు తీయన గుణంగా? అమ్మ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, నేను కాళ్ళు కడుక్కొని వస్తా. ఈ తల్లిని ఇక్కడ పెట్టారు. ఈ తల్లిని సామాన్య వాళ్ళు బయటికి తీయనీకి వస్తుందా రాదా? ఇక్కడ పెట్టిన దేవుణ్ణి, ఈ దేవుణ్ణి ఇక్కడ పెట్టారు కదా మీరు, ఈ దేవుణ్ణి ఇప్పుడు బయటికి తీయొచ్చా తీయకూడదా? తీస్తే ఏమైతుంది? అది మీ ఇష్టమన్నా, మాకేం తెలియదు, మీ ఇష్టం అది. మేమైతే ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేసిరని ఎవరు అనట్లే, వాళ్ళు కూడా మిమ్మల్ని మీరు తప్పు చేసిరని అనట్లే, కానీ చేతబడులు ఉన్నారు అనేది మాకు బాధ అనిపిస్తుంది అన్న మాట కంటే. చేతబడి ఉన్నోళ్ళు ఒక మాట నోరు చారవచ్చు, చిన్న పాప. మరి దానికి అన్న ఆ మాట నేను నోరు జారిన ఆ మాట అంటలేదు. చిన్న పిల్ల అది నిజమేనా అన్న? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూడండి. ఓకే ఓకే అన్న, కొంచెం ఆగండి. మేమైతే ఇప్పటికైనా నువ్వు ఇన్నే మాకు నలుగురికి ఇక్కడ పాతి పెట్టినా మేము తప్పు చేయలేదు. మాకు తప్పు చేసి అమ్మవారి భద్రం చేసి మేము 10 రూపాయలు తినాలని మాకు అవసరం లేదు. మరి ఆయన చేతబడి చేసిండని చెప్పింది వాళ్ళేమో మాకు బయట అంటే ఈడ కాదు తల్లి, ఈడ కాదు, ఈ ముచ్చట ఈడ కాదు, వేరే ఇంటర్వ్యూలలో చేతబడులు చేస్తారు అనుట్లా మాకు బాధ అనిపిస్తుంది అని ఓ 3-4 రోజుల నుంచి మీ ఊర్లో డిస్కషన్ అయితేనే మీ తండాల. అప్పుడే అడగవచ్చు కదా, ఎందుకు అమ్మాయి అలాంటి అమ్మ ఒక్క మాట ఎందుకు అడిగినా కాదు, వాళ్ళ బాధ అంతా అది. చేతబడే మాకు వాళ్ళు గుడి కట్టుకొని వాళ్ళు ఇంకేదైనా వేసుకొని మాకు ఇబ్బంది లేదు, ఆమె సిగముక్కొని ఏదైనా వేసుకొని. కానీ మా ఊరికి మా సర్పంచ్ మంచోడు కాదు, లేదంటే మా ఊర్లో చేతబడి చేసేటోళ్ళు ఉన్నారు. ఎవరు తిట్టలేదా ఎవరు తిట్టలేదా? ఒక మాట నేను అడుగుతున్నా. కానీ ఒకటి తల్లి, మీడియా ముందు మాట్లాడడం వేరు. మీరు ఉండే తల్లికి బూతలు మాటలు మాట్లాడిండ్రు ఎవరికైనా ఒక మాట సరే చెప్పి చెప్పకపోని, చిన్న పిల్ల మీరు మనం చిన్న నుంచి పెద్దల నుంచి పిల్లలు అయ్యిండ్రు, పిల్లల పెళ్లి చేసే స్థాయిలో కూడా వచ్చినాము. ఒక మాట మనం చెప్తాము, ఒక మాట పొరపాటు జారింది అనుకో, పొరపాటున జారిన అంటలేదు కదా. తల్లి ఏమంటుందో నాకు తెలియదు, మేమంటున్నామన్నా. ఇప్పుడు తల్లి నీ బిడ్డనా? బిడ్డ అమ్మ ఏమంటుందో మాకు తెలియదు. అమ్మ వచ్చేటప్పుడు మేమైతే చిన్న పాప. ఇప్పుడు ఇందులో ఎంత మంది లేదన్న అట్లా ఉంటుంది చెప్పేటోళ్ళు 1000 మంది ఉన్నారన్నా. మా పాప ఒక్కదానే చెప్పిందని లేదు ప్రూఫ్, 100 మంది చెప్పవచ్చు. అందరు చెప్పిండ్రు, దేవుడు చిన్న కొత్తలో కూడా అందరు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు రానిచ్చినావు నువ్వు, అట్లా చేస్తారు అని కూడా మాకు ఎంతో మంది చెప్పిండ్రు. మరి అలాంటి వాళ్ళు మీరు మాకు చెప్పిండ్రు, మాకు మీరు చెప్పి ఒక మాట ఆ రోజు మాకు చెప్పుకుని ఉంటే మేము వాళ్ళ కలిసి ఏమన్నా చేస్తున్నామో. మీరు అట్లా ఆయన ఉన్నాడని మాకు చెప్పిండ్రు, చెప్పినప్పుడు మరి మీరెందుకు అట్లా చెప్పిండ్రు మమ్మల్ని? మీరు పెద్దోళ్ళే కదా, చిన్నపిల్ల అయితే చెప్పింది, మీరు అన్నమే తింటున్నారు కదా.
ఉమ్. ఆమె అన్నం తినేసి ఆగే 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 జర రానికే నన్ను జర రాని జర్రసేపు రాని ఆమె చెప్పని వాళ్ళు అన్నం తినేటోళ్ళే నోరు జారిండ్రు. అట్లా రానియకండి, చిన్న పాప అట్లా పరిస్థితి వస్తది అని చెప్పిండ్రు. వాళ్ళైతే అన్నారు పాప అయితే అన్నం తిన్నదో గడ్డి తిన్నదో ఒక మాట చెప్పింది. మరి మీరెందుకు అట్లా చెప్పిండ్రు? అప్పుడు ఎందుకు చెప్పిండ్రు? ఏం అవసరం ఉందని చెప్పిండ్రు? మీరు చెప్పకుండా ఉంటే మా దగ్గర ఇప్పుడు వాళ్ళు శిగం పెట్టేటోళ్ళు గారు, దేవుడు వచ్చేటోళ్ళు గారు, వాళ్ళు నీవన్నట్టే వాళ్ళు గడ్డి తిన్నారు వాళ్ళు మంది ఆగిరైనారు వాళ్ళు చెప్పొచ్చు. చిన్న క్వశ్చన్, ఇప్పుడు మన పాపకు దేవుడు వస్తుండు కాదు, నేను నీకు అడుగుతున్నా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళకి తెలిసో తెలియక వాళ్ళు మంది ఆగో వాళ్ళు గడ్డి తినో తినో వాళ్ళు చెప్పొచ్చు, నోటి వాళ్ళు చెప్పొచ్చు. మన పాపకు దేవుడు వస్తుంది కదా, సత్యమైన దేవుడు నిజమైన దేవుడు వస్తుంది కదా. మనం నిజం పలకాలే గానీ ఆడేవాడు అన్నాడు అని మనం అంటే నడుస్తుందా? క్వశ్చన్ అదే కదా. అవును అవును కరెక్టే తల్లి, సర్పంచ్ గారు అన్నది కూడా కరెక్టే. అర్థమైంది నాకు. ఆయన వాళ్ళన్న మాటలు విని మీరు ఇప్పుడు దేవుడు వచ్చిన నొంక పెట్టుకొని బయట చెప్తున్నారా? మరి ఇప్పుడు నీకు దేవుడు వస్తుంది దండ పెట్టినావు, నీ తాన ఉన్న స్వచ్ఛమైన మాట నువ్వు నోటి కూడా మాకు చెప్పాలి, అంతే. నిజమా అవదమా చెప్పాలి. కానీ వాళ్ళు చెప్తే నేను చెప్పిన అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు వాళ్ళు చెప్తే నేను చెప్పిన కరెక్ట్ కాదు. కరెక్టే, మేము అబద్ధం అంటలేం. వాళ్ళు ఎందుకు ఎట్లా చెప్పిరని, కానీ వాళ్ళు ఫస్ట్ చెప్పగానే అట్లా జరిగింది కదా. ఈ మాటల మెడలు జరుగుతాయి, మెడలు జరుగుతాయి. ఈ మాటల చిన్న విషయం కాదు. అంటే అట్లా చేసిండ్రు. ఏమని అన్నావు? తండ్రుల కోసం నా బిడ్డ చచ్చిపోవాలని ఏమని? తండ్రుల కోసం నా బిడ్డ చనిపోవాలని అన్నది. అవును, గుడి కావాలంటే అంటే మీకు సంబంధించి నువ్వు అనే మాట ముందు నువ్వు అన్నావు కదా, ఆ మాట అన్నావు కదా, అందుకు ఆ మాట నీ మాటకు ఇరివిచ్చిరు, సహకరించారు నీకు తండ్రులు మొత్తం. ఎందుకు సహకరించారంటే నేను చెప్పింది నేను ఎట్లా సహకరించారంటే అన్ని ఆమె ఎంత బాధపడుతుంది, తండ్రి కొరకు నా బిడ్డ సాలనా అనే మాట ఆయన నోటు కూడా వస్తుంది. ఎందుకు కావాలి అందరం తలా 5,000 వేద్దామని చెప్పి సహకరించారు. నేను సహకరించారు, నీకు తలా 5,000 ఇచ్చారు, నీకు ఈ దాకా తెచ్చారు, చిన్న గుడి కట్టిరు, నీకు బోనాలు తీసారు, అన్ని సహకరించారు. ఏమన్నారు? అన్ని చేసినాక దాని తర్వాత ఉంటా మాట్లాడి మొత్తం మాట్లాడి నాశనం అవుతావు, పాడవుతావు, నాశనం అవుతావు అనే మాట ఇప్పుడు వాళ్ళందరూ చెప్తారు కదా. అంత నోటు వస్తుందా లేదా? ఒక దేవుడి నోట్లో ఈ మాట వెళ్తావా అమ్మా? ఇక్కడ ఒక దేవుడి నోట్లో ఈ మాట వెళ్తుందా? నాశనము అయిపోతారు, పాడైపోతారు అనేది ఈ మాట దేవుని నోట్లో వెళ్తారా అనేది అందరు క్వశ్చన్. అది ఇప్పుడు అడుగు. ఇగో ఏంటంటే దేవుని మొక్కినప్పుడు అరే నీకో గాలి తగిలిందో, నీకో తట్టు తగిలిందో, నీకో చేతవాడి చేసిండో, అది కాదురా బై పలాంతానికి ఒక టెంకాయ కొట్టిరా, లేకపోతే 4 నిమ్మకాయలు దూసి అక్కడ వేసిరా, లేకపోతే నేనే చదివి నేనే చేస్తా, ఈ వారం మళ్ళా వారం రా, అట్టా ఉంటది. అవును, సిగాలు ఒకటోళ్ళయి ఎంత వీడియో నాగామని చెప్పి కుప్పగంటల సిగ ఉంటది ఈడ. ఆదివారం 100 మంది పోతారు, 5-10 వారాలు తిరుగుతారు. తిరిగినాక ఆమె అంత గట్టి ఉంటే ఇంటికి వచ్చి దిగ చూసిపోతుంది. అట్లా ఉంటది. కానీ మనం నాశనము ఇది అది చెప్పొద్దు. ఇది నీ నోటు కూడా నీ వాడినవి ఈ పదం, ఈ పదం నీ వాడినవు. నన్ను నేను ఫస్ట్ బోనాలు వెళ్ళక ముందు నన్ను పిలిచినావా? తండోళ్ళందరూ వచ్చిరా? నేను ఎందుకు రాని కారణం కూడా నీకు చెప్తా. ఆ కారణం నేను చెప్తా, వినాలి ఇప్పుడు. చెప్పండి. అయితే అందరిని పిలిచిరు, పోతే నేను నాకు కుర్చీ లేకపోతే నువ్వు కూర్చున్నారో నీ పక్కనే నేను కూర్చున్నా. కూర్చుంటే వీళ్ళ గురువులో వీళ్ళ సాములో ఎవరో అక్కడికి వెళ్ళి వచ్చిరు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిరు. వాళ్ళు వచ్చిరు, ఏదో మాట్లాడదాం అంటే సరే ఓ పెద్ద మంచి లాగా మనకు కూడా పిలుస్తారు కదా, నేను కూడా పోయినా. ఆడ కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఈ పోరు ఏం చేసింది, మీకు సిగ వచ్చింది. దేవుడు వచ్చింది, సిగ ఊగింది. ఊగినప్పుడు ఏదో మన ప్రశాంతకో మన మంచి కొరకో తండ గురించో లేకపోతే వాని గురించో వినుకో ఏదో మంచి మాటలు చెప్పాలి కదా. సిగ ఊకుంటేనే నా ముందర ఏమన్నదంటే అందరూ నాశనం అయిపోతారు, నన్ను హెచ్చడి చేస్తే, నన్ను చేయకపోతే నన్ను నమ్ముతలేరు, నాశనం అయిపోతారనే మాట నా ముందర పలికింది. ఆ రోజు నా ముందర పలికింది. అప్పుడు నేనేం చేసినా, నీకు చేస్తేనేమో మంచోళ్ళు, చేయకపోతే నాశనమా? అంతే కదా. ఇది ఎంతవరకు ఉండు. నీకు నచ్చింది నువ్వు చేస్తావు, నాకు నచ్చింది నేను చేస్తా. నువ్వు నాకు నచ్చిందని నువ్వు చేయమంటే నేను చేయను, నేను చేయకపోతే నేను నాశనమా? కరెక్ట్ కాదు.
ఈ పాయింట్ ఎట్లుంది దేవత అయితే అనదు అంటదా అది అందరికీ అన్నది కదా తెలిసిందే. అందరం మొక్కుతాం అన్నప్పుడు దేవతలే. నేను ఏం చేసిన ఆ, ఏడు ఉన్నాడు, మేకి ఎలాగే సినిమాలు దాటి వచ్చిన ఉన్నాడు, దేవత మేకి. మరి నేను ఈ ఏం క్వశ్చన్ చేయాలి? ఆడిని అడుగుదాం అనుకున్నా ఆ పాపను ఆ. వచ్చిన ఆయనను ఈమెను ఆడిని అడుగుదాం అనుకున్నా ఇంకా నేనే చెప్పు సైలెంట్ అయిపోయినా సైలెంట్ అయిపోయి 5 నిమిషాలు నాకు కూర్చొని నేను ఆడికెళ్ళి లేచిన సైలెంట్కి వెళ్ళి వచ్చిన ఇది పద్ధతి మంచిది కాదు ఇది ఎన్నటికైనా ముందు నర్సరీ కాదు అని చెప్పి వెళ్ళి వచ్చిన ఇంకోటి బయలులో బయటికి వెళ్ళి దొరికొచ్చారు ఎంగంపల్లి మాకు ఉంటారు వాళ్ళు వచ్చారు మీ ఊరికి, ఆ. మా ఊరుకుంటారు నేను 30, 10, 20 వేలకు నేను మాట్లాడతాను ఆ బయలులో వాళ్ళు కూడా వచ్చేసారు వీళ్ళు కూడా వచ్చేసారు నేను వాళ్ళని మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేసారు మేము వాళ్ళనే మాట్లాడినా మాకు వాళ్ళే కావాలి 1,50,000 మాట్లాడినా 1,00,000 రూపాయలు మాట్లాడినా అంటే మనకే తగ్గుతాయి కదా మనకి ఎప్పుడు మనకు వాళ్ళు కుల విడతలు మనకు రెగ్యులర్ గోస్టోళ్ళు మనకు ఊరు వచ్చి వాళ్ళకే ఉంటది ఊరు మనకు ఉంది వాళ్ళకు ఉంది మన ఊరు వాళ్ళకు ఉంది ఊరు వాళ్ళకు ఉంది వాళ్ళకి తోటి మనం మాట్లాడదాం ఆ. మంచి జరిగినా చెడు జరిగినా రేపు నాడు అని అడగడానికి మనకు అవకాశం ఉంటది ఉంటది అవును ఏయ్ ఏంద్రా నీకు ఇట్లా చేసినా నేను కోడి పిల్ల చచ్చిపోయా ఆడ మేక పిల్ల చచ్చిపోయా ఏమైందా అని మనం అడుగుతాం వీడు ఏ ఉద్దేశమో ఏ కథనో వీడు ఎక్కడ వాయనో ఏ కథ ఏమనో అడుగుతాం అవును వీడు 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 మంచి చేసిపోయానా ఆ. వీడు చెడు చేసిపోయానా ఆ. వీడు ఇంకిత లేపాయనా ఆ. ఏం చేసిపోయా ఎవరికి అర్థం అవుతుంది అది ఎవరికి తెలుస్తుంది వీడు అయినట్టేనా ఉండు వీడు 10 దానా 50,000 వీడు తీసుకున్నా గానీ వీడిని ఇలా గల్లబెట్టి గుంజుకోసోటి మేము కరెక్ట్ ఎట్లా అంటే ఏయ్ కొడుకని వాళ్ళ చేసినా మాకు ఇట్లా జరుగుతుంది నష్టం అవును. అని మేము గుంజుకోసోటి మా తాన అది లేదు ఇది లేదు రెండు లేవు మా తాన ఏందన్నా ఎడారి అడవిలో కూర్చున్నాం ఏడంగా పోతే ఏడు చేస్తాం అనేది తెలుస్తుంది ఏంటవా ఇప్పుడు నాకు అదే వస్తుంది ఇప్పుడు నేను పుట్టినప్పుడు నేను హాస్పిటల్ కోలే నిన్న నేను అవును, నిన్న సడన్ hospital లో నేను కింద పడాల నేను 4-5 రోజులు హాస్పిటల్లో ఉన్నా ఎందుకంటే వాళ్ళు కూడా చూసిరు నా అవతారం ఎట్లాంటి పనికి రాకుండా అయిపోయినా నేను 4 రోజులని తండ మొత్తం ఎట్లా వస్తున్నారు అంటే కదిలి వస్తున్నారు నాకు బాధ అనిపిస్తుంది నేనే ఇంటికి పోతే బాగుంటది కదా ఇంత మందిని తిప్పలబడే వాళ్ళు అనిపిస్తుంది నాకు అప్పుడు ఉండి నేను ఏమనుకోవాలి నేను ఈ రోగం అనుకోవాలనా ఇట్లాంటివి దీని వల్ల అనుకోవాలనా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు ఇక పిల్లాడు నాకు పాలేడు వీడు నాకు గెట్టు నా గెట్టు మన గెట్టు దున్నేమని ఇద్దరం కొట్లాడుకున్నాం మాట వస్త గెట్టు వరకు ఇద్దరం కొట్లాడుకున్నాం మరి వీడే చేసేనా డౌట్ ఇప్పుడు చాలా డౌట్ అన్న ఎవరు చేసే నాకు జ్వరం వచ్చిన డౌట్ అన్న మాకు ఇప్పుడు జ్వరం ఇప్పుడు వచ్చిన ఒక దేవుడు ఉండి నువ్వే చెప్తివి మేము ఏంటా ఒక కరెక్ట్ అయిన దేవుడు ఉండి నువ్వే చెప్తివి అవును. ఇప్పుడు మరి నీకు నమ్మాలా నమ్మొద్దా నమ్మకండి అదే, బాబా నేను అడిగేది నమ్మకుండా నమ్మాలంటే దాన్ని ఎలా చేయాలి నేను మొత్తం కట్టుబడి చేయడానికి చాలా ఇప్పుడు నమ్మాలంటే దానికి ప్రూఫ్ చేయాలి చేయాలి, అదే నమ్ముతాం. కట్టుబడి చేయడానికి చాలా కాదు. దాన్ని మేము నమ్ముతాం ఇప్పుడు అది మంత్రాలు వస్తాయా దేవుడు ఎందుకు వచ్చిండు మంత్రాలు వస్తాయా కొన్ని మంత్రాలు అయితే ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పినావు? నువ్వు పెద్ద అయిన ఉండేది దానంత పవర్ ఉండదు అవన్నీ చెప్పకు. ఆమెదాన మంత్రాలు ఉన్నాయా దేవుడు రాంది ఏం రాంది పెట్టేది చూసినావు. ఏం రాడని చెప్పలేము రాడని చెప్పలేము క్లాస్ అయింది కదా మేమంటలేము నీకు వచ్చిండు దేవుడు నీ పేరు మీద దేవుడు ఉన్నాడు అదే దేవుడు మాకు సహాయం చేస్తాడని వస్తున్నాం మేము. పోనీ ప్రియా. మేము మీ దండం పెట్టేది ఎందుకు మాకు నీవు సహాయం చేస్తావు నీకు దండం పెడతాము అన్న ఒర్రకుర్రి ఆగురి याडी मुळा काय पूछे बैठा पेटो का फर्स्ट ती पूछते आहे बैठा पेटना ना एक बात बैठा नहीं पेटत ना एक बात समझ होटो कर ले रे तो फ्रेंड याडी काय की వాడైతే ఇంకోటి చేతబడి చేస్తున్నాడు దానికి పరిష్కారం అమ్మవారు చేస్తారా कसेन के कोनी क्या मार అన్నగారు నీకు వదలమ్మా बंदा मार సరే అన్నగారు. సాయి भी कोनी అన్నగారు, तेरे ఇప్పుడు गाने నేను तो రేస్ आयो చేసే- कोनी केले तो बलंदंगा करे నేను రేస్ చేసే పాయింట్ ఇప్పుడు రమేష్ చేతబడి చేస్తున్నాడు ఇద్దరు ముగ్గురు కథం పెట్టాడు ఇంకో ఇద్దరు లైన్ లో ఉన్నారు మరి దీనికి పరిష్కారం అమ్మవారు చేస్తారా లేకుంటే మీకు మీడియా మీకు ప్రెస్ बाबा మొత్తం నా చేత ఐ కర్రే చాయ్ నైట్ కర్రే के ताण होतो सारी कर्रे कोनी करे तो मीडिया अरे बिया फिल्म हीरे ना न्यूज कर मेलेच है हमें करे रे हम वादा करे సినిమా హీరోకు దీనికి అటాక్ చేయకూడదు అమ్మ అమ్మ ముందే हम पर न्यूज की ప్రజల కోసం పనిచేస్తాం మేము ఇక్కడ ఇప్పుడు మంచైనా చెడైనా ప్రజల కోసం పనిచేస్తాం మేము మీడియా మేము సినిమా వాళ్ళం కాదు లేడీస్ సార్ నామకరణం మీడియా మీడియా ఏమన్నదా అదే ఒక్క నిమిషం నేను అడుగుతా नामकरण का कोनी काय करें सारी तांडो काय करें అడుగుతా అదే మీరు అందరు మీద మీద పడితే నేను అడగాలి ఎంత జరగండి అందరు
అది నోరు జారుడు కరెక్ట్ గా అర్థం. సరే అన్న నేను ఒప్పుకుంటున్నా అది నా దగ్గర కాదు, సర్పంచ్ ముంగట. ఇప్పుడు ఆ తల్లిదండ్రిని ఆ బుద్ధిని కూర్చోబెట్టుకొని ఉదాహరణంగా వాళ్ళ ఏందో క్వశ్చన్ ఏందో వాళ్ళని అడిగితే మనం ఎందుకు అమ్మ ఓపెన్ గా మీరు చెప్పేసేయండి, మీరు ఏమనుకుంటారు, మీ లెక్క ఏంది? ఎంత బాధ అనిపిస్తది. నువ్వు పెద్ద చిన్న ఏమన్నా అమ్మ చిన్నప్పుడు కాదు తల్లి, నీకు బాధ అనిపిస్తుంది కదా, మరి ఈ అమ్మాయి అన్ని నోరు జారుడు, అంటే ఊరలో అంతే మాటలు అనుడు, నువ్వు చెప్పాలి కదా తల్లి, నీది తప్పు. ఫలాని మనసే చేసింది చేతబడి అని అనట్లేదు. అరే 100 అంటారా, ఒక ఊర్లో ఉంటున్నాం అంటే 100 మంది 100 అంటారు. మనం ఒక ఊరికే మేము వీడికి రాలేదురా, 100 మంది మా వెనక కూడా 100 మంది 100 ఏడవకు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నుంచి ఇట్లా ఈ విలేజ్ ఇయ్యాలనే కాదు. ఏడవకు తల్లి, ఏడవకు 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 ఏడవకు. కూర్చోండి, మీరు దూరం చేయండి. తల్లే ఉంది చూడు, ఎల్లమ్మ తల్లి నువ్వే ఉన్నావు, ఎవరు చేస్తారో వాళ్ళకే చూడు తల్లి. యానాగమ్మ తల్లి ఇప్పుడు పడిగలేసి చూపిస్తే నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒంటరిగా అయితే మనతో ఎన్ని లక్షలు ఉన్నా సాధించలేని తల్లి, అందరు అవసరం. నేను ఈ తండ్రుల నుంచి నేను హెల్ప్ చేయమని నేను అడగను, వాళ్ళు తోసి నాకే అమ్మాని కాదు, ప్రపంచంలో తల్లే తల్లి. నన్ను మాట్లాడిని ఒకటే చెప్తున్నా, రావచ్చు. ఊరోళ్ళతో నాకు అవసరమే లేదు అనే అంటే వాళ్ళకు నమ్మకం లేదు కాబట్టి అన్న, వాళ్ళకు నమ్మకం లేదు. నమ్మకం వచ్చేలా మనం చేసుకోవాలి. అమ్మాయి ఎప్పుడు నమ్మకం కలిగిస్తాదా అప్పుడే రావాలి. అలా తల్లి అన్నున్నాడుగా అన్న మాట్లాడుతుంది రావు నమ్మకం లేదు కాదు, వాళ్ళంతటా వాళ్ళు నమ్మాలే. అన్న ఒక అన్న నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే నేను క్లోజ్ చేసేస్తాను, ఆ తర్వాత మీరు మాట్లాడుకోండి. ఇక పెద్దయినా ఒక 5 నిమిషాలు ఆగురి. పెద్దయినా నువ్వు కూడా జర్ర టైం ఇచ్చేయి, నేను వాళ్ళ పేరెంట్స్ తో ఒకసారి మాట్లాడేస్తా, తర్వాత మీరు మాట్లాడుకోండి. ఇక ఏడవకమ్మా.